మనం జాగ్రత్తగా ఉండాల్సిన అవసరం ఉంది. సేమ్ టైంలో శారీరక శ్రమ కూడా అవసరం. నేను అసలు ఎక్కువ జ్వరాలు అట్లాంటివి ఏమి కూడా నాకు రావు. ఎందుకంటే 2 రోజులకు ఒకసారి ఊరు పట్టుకొని తిరుగుతూనే ఉంటాను. ఏదైనా సెక్రటేరియట్లో మరి మినిస్ట్రీలో ఏమైనా నాకు సంబంధించిన ఫైల్స్ అవి ఉన్నప్పుడు 2-3 రోజులు ఇక్కడ ఉంటాం, 2-3 రోజులు అట్లా ఊరు పట్టుకొని తిరుగుతాం. ఊళ్ళలో ఉన్నప్పుడు నడుస్తుంటాం, గల్లీలలో తిరుగుతాం, చెట్ల కింద తిరుగుతాం. ఈ రోజు ఇక్కడ ఒక కాడ రూమ్లో కూర్చుంటారు మనోళ్ళు. శారీరక శ్రమ ఒకప్పుడు నేను కావచ్చు, రాజశేఖర రెడ్డి గారు కావచ్చు, లేదా ఫాదర్స్ కావచ్చు, వాళ్ళ ఏజ్లో వాళ్ళ శ్రమకు విలువనిచ్చారు, శ్రమదానం చేస్తున్నారు. స్కూళ్ళల్లో కానీ మేమందరం స్కూళ్ళల్లో కానీ హాస్టల్లో ఉన్నా లేదా యూనియన్స్ లాగా యూనియన్స్ లాగా ఉండి ఆదర్శ సంఘాలని రకరకాలు పెట్టి ఆ ఊర్లో కొన్ని పనులు చేసేది. ఈ రోజు అసలు మనం శారీరక శ్రమనే మర్చిపోయాం. శారీరక శ్రమ అనేది మర్చిపోయిన తర్వాత ఎట్లా పోవాల్సిన చెమట అట్లా పోతేనే హెల్త్ కూడా యాక్టివ్ ఉంటుంది, బాడీ కూడా యాక్టివ్ ఉంటుంది. మనము పని చేయలేము, పండలేము, కూర్చోలేము. పెద్ద మనుషులు కిలోమీటర్ల దాకా నడుస్తారు, మనం కొంచెం రాగానే ఆయాసం వస్తుంది. మనం కొద్దిగా మెట్లెక్కగానే కింద పడిపోతుంటాం, పెద్ద మనుషులు ఇంకా బాగా ఎక్కుతారు. సో ఇవన్నీ కారణాలు మనం తీసుకునేటువంటి ఫుడ్. కాబట్టి కడుపు మార్చుకొని కొంతమంది మనం సన్నం కావాలంటే కడుపు మార్చుకోవాలి, తినేంత తిను, కానీ మొత్తమే కడుపు మార్చుకుంటే స్కెల్టన్ అయిపోతుంది. స్కెల్టన్ అయిన తర్వాత నీ బాడీలో ఏమి, నీ మైండ్ స్టడీస్ మీద కాన్సన్ట్రేషన్ ఉండదు. తర్వాత ఏదైనా ఇంట్లో కూడా సొంత పనులు చేసుకోలేకపోతున్నాం. ఇలాంటివన్నీ కూడా మనం చూస్తాము. అందుకనే శారీరక శ్రమను గౌరవించాలి. మనం శ్రామికులు పండించే కర్షకులు పండించే రైతులు పండించే ఫుడ్ను వాటిని కూడా మనం ఎంకరేజ్ చేయాలి. విలేజ్లకు వెళ్ళినప్పుడు మనం కూడా మన ఇళ్లలో ఒక్కొక్క చెట్టు, ఒక్కొక్క కూరగాయల ప్లేస్ ను తయారు చేసి ఇది నాది, నేను వచ్చినప్పుడల్లా దీన్ని పోషిస్తా. లేదా ఇక్కడ కూడా ఈ లయల మీ హాస్టల్స్ లో మీ కాలేజీలో కొన్ని ప్లేసెస్ సెలెక్ట్ చేసుకొని వాటిని కూడా పోషించుకునే విధంగా మనం చూసుకోవాల్సిన అవసరం ఉంది. సో నేనైతే అంటే మనము హెల్త్ కి సంబంధించి చాలా మంది చిన్న సమస్యలనే టాబ్లెట్స్ వేస్తూ ఉంటారు. తలనొస్తే టాబ్లెట్స్, కాలు నొస్తే టాబ్లెట్, కడుపు నొస్తే టాబ్లెట్. ఎందుకు ఏంటి కారణాలు తెలియదు, డబ్బా వేస్తారు. కానీ అది మెల్లమెల్లగా హై డోస్ అయితేనే మన శరీరం పనిచేస్తుంది. మన బాడీలో రెసిస్టెంట్ పవర్ తగ్గిపోతుంది. అట్లా వేసుకుంటే నీకు పెద్ద జబ్బు వచ్చినప్పుడు ఏ టాబ్లెట్ కూడా పనిచేయదు. సేమ్ టైంలో మరి ఆ డోస్ ఎక్కువైపోయి బాడీ కూడా వీక్ అయిపోతా ఉంటుంది. అందుకోసం తట్టుకునే శక్తిని కూడా మన బాడీకి నేర్పాలి. ఓల్డ్ ఈజ్ గోల్డ్ అనేది నాకు పక్కాగా గుర్తుకొస్తుంది. ఎందుకంటే ఒకప్పుడు మేము మన గూడాలలో ఆదివాసీ పల్లెలలో ఈ సజ్జలు, కొర్రలు, జావలు ఇవన్నీ చేసుకొని తింటుంటే అన్సివిలైజ్డ్ పీపుల్ అదే తింటారు అనేది అనాగరికుల ఫుడ్ అని ముద్ర వేసి. కానీ ఈరోజు అనాగరికుల ఫుడ్ ఎక్కడికి వచ్చింది? స్టార్ హోటళ్ళకి వచ్చింది. స్టార్ హోటల్స్ ఇవాళ మేము జావ చేసుకొని తాగేది దాన్ని ఈరోజు సూప్ అని ఇక్కడ హోటల్స్ లో రకరకాల సూప్ రూపంలో వస్తుంది. పల్లెలలో రొట్టెలు చేసేది, ఆ రొట్టెలు ఇవాళ మరి అన్ని చోట్లకు వచ్చింది. కాబట్టి వాస్తవానికి న్యాచురల్ ఫుడ్ లో ఉన్నంత పౌష్టికాహారము ఇంకెక్కడ ఉండదు. న్యాచురాలిటీ, ఎందుకంటే వాళ్ళు సహజంగా ఉంటాయి. ఇప్పటికి కూడా మనం ఎక్కువ బాయిలర్ కంటే నాటు కోళ్ళు కావాలంటారు, ఎక్కువ ఇష్టపడుతుంటారు. ఎందుకంటే అది సహజ సిద్ధంగా వచ్చేది. మనం తీసుకునే ఆహారమే మనల్ని శక్తివంతులను చేస్తుంది. మనం ఏది పడుతుంది ప్యాకెట్లలో ఉన్నది లేదా ఇన్స్టెంట్గా అప్పటికప్పుడు ఏదో రకరకాల మందులతో తయారు చేసి వచ్చింది. అది తినడం మూలంగా ఒక దిక్కు సంతృప్తి ఉంటుందేమో, టేస్ట్ ఉంటుందేమో, కానీ ఇన్నర్గా రకరకాల జబ్బులు కూడా వాటితో పాటే పెరుగుతుంది. మీకు ఈ రోజు వరకు నేను చెప్తా ఉన్నా, యాక్చువల్గా నేను కూడా అసలు టాబ్లెట్స్ అనేది వేసుకోండి. ఎప్పుడన్నా ఇక తప్పదని నాకైతే ఈ మధ్యకాలంలో వేసుకున్నట్టు కూడా గుర్తులేదు. ఆ షుగర్, బీపీ తప్ప ఈ పాలిటిక్స్ లో వచ్చినాం కాబట్టి అవి వచ్చినాయి. మిగతా వాస్తవానికి వేరే టాబ్లెట్స్ వాడదు. నాకు చిన్నప్పుడు మా ఇళ్ళల్లో మార్కెట్లో సౌకర్యం లేదు, మాకు వైద్యం లేదు, ఏం లేనప్పుడు ఇప్పటికి కూడా మన వాళ్ళు, మా అమ్మ కూడా దేవుడు వస్తారు. జ్వరం వచ్చినప్పుడు చిన్నప్పుడు మా వాళ్ళు తీసుకుపోయి దేవుడి దగ్గర చూపించి ఆ దేవుడు ఏమి ఇస్తారు? పసుపు ఇస్తారు.
పసుపు నోట్లో పెట్టేది, పసుపు నీళ్లు తాగిచ్చేది, పసుపు మెడల మీద వీపు మీద వేసి కొట్టి రాసేది. ఇట్లా నాకు ఇప్పుడు అర్థమవుతుంది ఏంటిది, పసుపు ఆలోచిస్తే మనకు జ్వరం తగ్గేది. అంటే మనము గ్రామీణ ప్రాంతం వాళ్ళు, మనం అంటాం వాళ్ళకి ఏం తెలియదని, కానీ పసుపులో యాంటీబయాటిక్ అనేది అవునా కాదు అంటే దాగడం మూలంగా మాకు జ్వరాలు పోయి. అదేవిధంగా మార్కెట్తో సౌకర్యం లేదు, మార్కెట్తో అనుసంధానం లేదు మనకు ఆ రోజులలో. సేమ్ టైంలో రోడ్ వ్యవస్థ ఉండదు, ఏముండదు. సో బయట సొసైటీతో మాకు రిలేషన్స్ తక్కువ. కాబట్టి సొంత జ్ఞానంతో సొంత వైద్యం కూడా అలాంటి వాటిని కూడా ఏర్లు లేదా రకరకాల నీళ్లు వాటితో కూడా సమాజం బతికింది. అట్లా ఇవాళ మీరు చూస్తే నేను కరోనా టైంలో మీ అందరికి ఎక్కువ పరిచయం, కరోనాలో బాగా సీతక్క తిరిగిందని. వాస్తవానికి ఫస్ట్ ఫేజ్ లో బాలయోగా కాలేజ్ యాజమాన్యానికి, ఫాదర్స్, ప్రిన్సిపల్స్, అదేవిధంగా ఇక్కడ సోదరులకు, అదేవిధంగా మేడం భవాని గారు, ఫాదర్ అమర్రావు గారు, బాబు గారు, వీరందరూ కూడా మా దగ్గరికి వచ్చి చాలాసేపు వెయిట్ చేసి మమ్మల్ని ఆహ్వానించినందుకు మీకు ఒకసారి ప్రత్యేకంగా కృతజ్ఞతలు, ధన్యవాదాలు తెలియజేస్తా ఉన్నాను. మాతో పాటు జాన్సన్ గారు కూడా ఇక్కడికి రావడం జరిగింది. వేదిక మీద నా పెద్దలందరికీ, అదేవిధంగా డయాస్ ముందున్నటువంటి సోదరులకు, స్టూడెంట్స్ అందరికీ కూడా శుభాకాంక్షలను తెలియజేస్తా ఉన్నాను. నా గురించి మీరు చాలా గొప్పగా చెప్పారు. మీరు చెప్పే ప్రతి మాట మమ్మల్ని ఇంకా ఇంకా పనిచేయమని పరిగెత్తే రకంగా వెనక నుండి పూజ చేస్తూ ఉంటుంది. కాబట్టి మా బాధ్యతను ఇంకా మెరుగుపరుచుకొని ఖచ్చితంగా మంచి సమాజ అభివృద్ధి కోసం తోడ్పడతామని తెలియజేస్తూ, ఫెస్టివల్ ఏదైతే మిల్లెట్ ఫెస్టివల్ ఉందో ఈరోజు మీరు ఇక్కడ జరుపుతూ ఉంటాం అక్కడక్కడ. ఎందుకంటే మీకు లయోలా కాలేజ్ యాజమాన్యం కానీ స్టాఫ్ కానీ మారుమూల అటవీ ప్రాంతాలతో అనుబంధం ఉన్నటువంటి వ్యక్తులు ఈ డయాస్ మీద ఉన్నారు. సో మాలాంటి ఆదివాసీ ప్రాంతాల నుంచి వచ్చినటువంటి వాళ్ళు డయాస్ మీద ఉన్నారు. కాబట్టి మీరు ఈరోజు ఫెస్టివల్ చేస్తున్నారు. మేము మొన్ననే కొత్తల పండుగ అని ఒకటి ట్రైబల్ ఏరియాలో చేస్తారు, ఆదివాసీ ఏరియాలో ముఖ్యంగా. అంటే కొత్తగా పంటలు వచ్చే టైం ఇప్పుడు. ఆ పంటకు పండగ చేసిన తర్వాతనే మన వాళ్ళు తినడం అనేది మా ఆచారం. అంటే ఆహార భద్రత మనకి వాళ్ళ ఊర్లలో మొక్కజొన్నలు కానీ, పచ్చజొన్నలు కానీ, లేదా కొర్రలు కానీ, సజ్జలు కానీ, మరి దుస్స కానీ, ఇట్లాంటి రకరకాల పంటలు వాటికి ఎలాంటి పెస్టిసైడ్స్ లేకుండా న్యాచురల్గా వేసి న్యాచురల్గా వస్తాయి. వాటిని మేము తీసుకునేటప్పుడు కూడా, తినేటప్పుడు కూడా పండగ చేయడం అనేది మా ఆచారం. ఇవాళ మామిడి చెట్లు వస్తే మామిడికాయలు తినేటప్పుడు కూడా తినే ముందు మామిడి పండుగ చేస్తాం. గోంగూర వస్తే గోంగూర తినేటప్పుడు కూడా గోంగూర పండుగ చేస్తాం.